గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం టైప్స్ ఆఫ్ సెట్స్ నేర్చుకుందాం. లాస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామంటే వాట్ ఈజ్ సెట్, డెఫినేషన్ ఆఫ్ సెట్, వెల్ డిఫైన్డ్ సెట్ డెఫినేషన్ అండ్ రాస్టర్ ఫాము, సెట్ బిల్డర్ ఫాము, వీటి గురించి లాస్ట్ టైం నేర్చుకోవడం జరిగింది చివరి క్లాస్లో. ఈరోజు మనం టైప్స్ ఆఫ్ సెట్స్ చూద్దామండి. టైప్స్ ఆఫ్ సెట్స్. ఓకే, మనం ఫస్ట్ వన్ ఎంప్టీ సెట్. ఎంప్టీ సెట్. వాట్ ఈజ్ ఎంప్టీ సెట్? ఎంప్టీ సెట్ మీన్స్ a set which does not have a single element. ఒక సమితిలో కనీసం ఒక్క మూలకం కూడా లేకుండా ఉంటే దాన్ని మనము ఎంప్టీ సెట్ అంటాం అనమాట. సో ఎంప్టీ సెట్ ని నల్ సెట్ అనొచ్చు, లేదంటే వాయిడ్ సెట్ అనొచ్చు, లేదంటే ఎంప్టీ సెట్ అనొచ్చు. తెలుగులో శూన్య సమితి అంటాం అనమాట. శూన్య సమితి అంటే ఒక సమితిలో ఎటువంటి మూలకాలు లేనట్లయితే అటువంటి సమితిని మనం ఏమనుకున్నామంటే శూన్య సమితి అనుకున్నాం. సరే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ the number x is the number x is less than 1 and x belongs to n అన్నమాట. అంటే మనకి కౌంటింగ్ నెంబర్స్ లో ఒకటి కంటే తక్కువ అయ్యే మూలకాలు, కౌంటింగ్ నెంబర్స్ లో తక్కువ అయ్యే మూలకాలు ఏముంటాయి? ఏమి ఉండవు. కాబట్టి అందులో ఎటువంటి మూలకాలు ఉంటాయి. సో దాన్ని రాస్టర్ ఫామ్ లో రాస్తే ఈ విధంగా రాయాలి. అంటే ఇందులో ఎటువంటి మూలకాలు పెట్టకుండా రాయాలి. దీన్నే మనం ఇంకోలాగా ఏ విధంగా చూపిస్తామంటే 5 దీన్ని 5 అని చదువుతామండి. దీన్ని ఎంప్టీ సెట్ అంటాం అనమాట. అలాగే b ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు n అనుకున్నాం. నేచురల్ నెంబర్స్ అవ్వాలి. ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలంటే ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 మైనస్ 1. అంటే ఇక్కడ మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 అయినప్పుడు ఇది సాటిస్ఫై అవుతుంది. బట్ ఎక్స్ బిలాంగ్స్ టు n లో -1 ఉండదు కాబట్టి ఇందులో కూడా ఇటువంటి మూలకాలు లేవన్నమాట. అలాగే సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు సమ్ రియల్ నెంబర్. ఇది మనం తీసుకున్నట్లయితే ఇందులో కూడా జాగ్రత్తగా గమనించినట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4 అవ్వాలి. స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్ ఈజ్ లెస్ దాన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అండి. ఒక నెంబర్ యొక్క స్క్వేర్ ఎప్పుడు కూడా 0 కంటే పెద్దదవుతుంది. మరి అలాంటప్పుడు -4 మనకి ఏ రియల్ నెంబర్కి రాదనమాట. సో ఇది మనకి ఏమవుతుందంటే ఇమాజినరీ నెంబర్ అవుతుంది. సో అప్పుడు ఈ సెట్ మనకి ఏమవుతుందంటే ఎటువంటి మూలకాలు ఉండవు. ఈ విధంగా ఒక సమితిలో ఎటువంటి మూలకాలు లేకుండా ఉంటే దానిని ఎంప్టీ సెట్ అంటారు. ఎ సెట్ దట్ డస్ నాట్ కంటైన్ ఎ సింగిల్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ ఎంప్టీ సెట్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ null set or void set or empty set. It is denoted by 5 and we write it like this also. How many elements are there in empty set? అంటే no elements are there in empty set. Okay, some other examples for empty set. ఎంప్టీ సెట్ కి మరికొన్ని ఎగ్జాంపుల్స్ జాగ్రత్తగా చూస్తే ఇక్కడ a is equal to x such that x is odd number which is divisible by 2. 2తో భాగించబడే బేసి సంఖ్య x. 2తో భాగించబడే బేసి సంఖ్యలు ఏముంటాయండి? ఏమీ ఉండవు. కాబట్టి ఇది మనకి ఎంప్టీ సెట్ అవుతుందండి. సెకండ్ ఎగ్జాంపుల్ మరొకటి చూద్దాం. b is equal to x such that 1 less than x less than 2 అంటే 1కి 2కి బిట్వీన్ ఉంటుందండి x. అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు n. 1కి 2కి మధ్యలో మనకి నేచురల్ నెంబర్స్ ఎగ్జిస్ట్ అవ్వవు. సో దేర్ ఇస్ నో నేచురల్ నెంబర్ బిట్వీన్ 1 and 2. సో ఇట్ ఈస్ ఎంప్టీ సెట్. ఇందులో ఎటువంటి మూలకాలు మనకి ఉండవండి. అలాగే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ -2 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు q అంటే రేషనల్ నెంబర్, అకరణీయ సంఖ్య అవ్వాలి. మరి అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది దీని నుంచి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +or-√2. +or-√2 అనేది ఇది ఎందులో ఉండదండి? రేషనల్ నెంబర్లో మనకు ఉండదు, అకరణీయ సంఖ్య కాదు. ఇది ఒక √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అంటే కరణీయ సంఖ్య. సో కరణీయ సంఖ్య చెందినవి మనం ఇక్కడ చెప్పలేదు. ఎక్స్ అనేది కంపల్సరీగా అకరణీయ సంఖ్య అయ్యి ఉండాలన్నాం. కాబట్టి ఈ సెట్ ఏమవుతుందండి? ఇది కూడా ఎంప్టీ సెట్ గానే ఉంటుంది.
ఇది తీసుకుంటే ఎక్స్ సజ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ ట్రయాంగిల్ విత్ 4 sides. 4 భుజాలు కలిగినటువంటి ట్రయాంగిల్. 4 భుజాలు కలిగిన ట్రయాంగిల్స్ ఎక్కడ ఉంటాయి? అన్ని క్వాడ్రిలేటరల్సే ఉంటాయి. సో ఇది కూడా మనకి ఈ సమితిలో కూడా మనకి ఎటువంటి మూలకాలు ఉండవు. ఓకే, దీని తర్వాత మనం ఎంటీ సెట్ అంటే ఇప్పుడు నేర్చుకున్నాం. దీని తర్వాత సింగిల్టన్ సెట్ అంటే చూద్దాం. సింగిల్టన్ సెట్ అంటే ఏంటంటే సింగిల్ ఎలిమెంట్ కలిగినటువంటి ఒక సమితిని సింగిల్టన్ సెట్ అని చెప్పేసి అంటాం. ఉదాహరణకి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ 1 less than x less than 3 అన్నాం. ఇందులోని ఏ మూలకాలు ఉంటాయి అంటే మనకి జాగ్రత్తగా గమనించినట్లయితే ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అవ్వాలి. 1కి 3కి మధ్యలో ఉన్నటువంటి ఒక న్యాచురల్ నెంబర్ ఏమవుతుందండి? 2. ఇందులో ఎన్ని మూలకాలు ఉన్నాయి? ఒకే ఒక మూలకం ఉంది. సో ఇటువంటి మూలకాలు కలిగినటువంటి సమితిని మనం ఒకే ఒక మూలకం కలిగిన సమితిని సింగిల్టన్ సెట్ అంటాం. మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. b is equal to x such that x plus 2 is equal to 3 and x belongs to n. ఇందులో ఎన్ని మూలకాలు ఉంటాయండి? x plus 2 is equal to 3 సాల్వ్ చేస్తే x is equal to 3 minus 2 that is equal to 1. సో ఇందులో కూడా ఒకే ఒక మూలకం ఉంది, అదేంటంటే 1 న్యాచురల్ నెంబర్ కాబట్టి ఇది ఒక సింగిల్టన్. మరొకటి తీసుకుందాం. c is equal to x such that x plus 2 is equal to 2 where x belongs to w హోల్ నెంబర్ అనుకుందాం. ఇక్కడ x plus 2 is equal to 2 అంటే x is equal to 2 minus 2 అంటే 0 అండి. అంటే ఇందులో ఎన్ని మూలకాలు వచ్చాయండి? 0 హోల్ నెంబరే కదా, న్యాచురల్ నెంబర్ అని మనం తీసుకోలేదు ఇక్కడ, అందుకని హోల్ నెంబర్స్ అని తీసుకున్నాం. ఒకవేళ ఇది న్యాచురల్ నెంబర్ అని తీసుకొని ఉంటే ఇదేమయ్యేదంటే న్యాచురల్ నెంబర్ 0 కాదు కాబట్టి ఎంటీ సెట్ అయ్యేది. బట్ ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉందండి, 0 అనే ఎలిమెంట్. సో ఇవన్నీ కూడా సింగిల్టన్ సెట్స్. వీటిని ఒకసారి మనం గమనించినట్లయితే ఇప్పుడు మనం దీన్ని ఒక్కొక్కసారి దీన్ని ఎంటీ సెట్ అని పొరపడే అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎంటీ సెట్, ఇట్ ఈస్ ఏ సింగిల్టన్ సెట్ విత్ an element 0. 0 is an element కలిగి ఉన్న. మరికొన్ని మనం చూసుకున్నట్టయితే ఎంటీ సెట్ దగ్గర కన్ఫ్యూజన్ వచ్చేవి. ఇది ఎంటీ సెట్ అండి, ఇది ఎంటీ సెట్, ఈ రెండే ఎంటీ సెట్స్. ఇది ఎంటీ సెట్ కాదు, ఇట్ ఈస్ ఎ సింగిల్టన్ సెట్. ఇది కూడా ఎంటీ సెట్ కాదు, 5 అనే మూలకాన్ని కలిగినటువంటి ఒక సమితి. సో మీరు అప్పుడప్పుడు ఇలాగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అది సింగిల్టన్ సెట్స్ గా మనము గుర్తుపెట్టుకోవాలండి. ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్ అంటే ఏంటి? ఫైనైట్ అంటే సమ్ నెంబర్, కౌంటబుల్ నెంబర్ అంటే లెక్కించగలిగే కొన్ని అన్నమాట. ఫైనైట్ గా అంటే ఇప్పుడు సపోజ్ 10 లోపు ప్రధాన సంఖ్యలు a is equal to x such that x belongs to n and x less than 10 సహజ సంఖ్యలు తీసుకున్నామండి. 10 లోపు x less than 10 అంటే మనకి ఏమేమి వస్తాయి? 1 2 3 4 and so on up to 9. ఇందులో 9 సహజ సంఖ్యలు న్యాచురల్ నెంబర్స్ ని తీసుకోవడం జరిగిందండి. సో ఇక్కడ లెక్కించగలిగే అంటే 9 ఉన్నాయి కాబట్టి, అంటే మనం అందులో మూలకాల సంఖ్య 9 ఉన్నాయి కాబట్టి దీన్ని మనము ఫైనైట్ సెట్ అని చెప్తాం. 100 ఉన్నామండి, 1000 ఉన్నామండి, ఎన్ని ఉన్నా కూడా. ఇప్పుడు సపోజ్ b is equal to x such that x belongs to n and x less than or equal to 10 power 100 అనుకుందాం. యాక్చువల్గా 10 power 100 లో చాలా నెంబర్స్ ఉంటాయి, అంటే చాలా పెద్ద నెంబర్ అది. అఫ్ కోర్స్ 10 power 100 ఉన్నప్పటికీ ఇందులో మనకి ఇవి 1 2 3 సో ఆన్ ఇవి 10 power 100 వరకు నెంబర్స్ అనే ఫైనైటే, ఇవి మనం లెక్కించగలిగే ఉన్నాయి కాబట్టి ఇది ఫైనైట్ సెట్ అంటాం. సో ఒక సెట్ ఫైనైట్ ఇన్ఫైనైట్ అంటే అందులోని మూలకాలు మనం కౌంటబుల్ అయితే అది ఫైనైట్ సెట్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ అన్ ఇన్ఫైనైట్ సెట్ అంటామండి. లేకపోతే దాన్ని ఏమని చెప్తాం మనము? ఇన్ఫైనైట్ సెట్. ఇన్ఫైనైట్ అంటే సపోజ్ a is equal to set of all natural numbers అనుకుందాం. ఆల్ న్యాచురల్ నెంబర్స్ అనేసరికి అదేమవుతుందండి? న్యాచురల్ నెంబర్స్ ఎంతవరకు ఉంటాయి? ఇట్ ఈస్ ఇన్ఫైనైట్. అలాగే b is equal to all whole numbers is a infinite set. లేదంటే రేషనల్ నెంబర్స్ ఆల్సో ఇన్ఫైనైట్. మనం ఇంకొక d అనే మరొక సెట్ తీసుకుందామండి. ఏంటంటే x such that x belongs to q and 1 less than x less than 2 ఇలా తీసుకున్నామండి. ఇక్కడ x అనేది ఒక రేషనల్ నెంబరు, అకరణీయ సంఖ్య. అది 1కి 2కి మధ్యలో ఉన్నటువంటి అకరణీయ సంఖ్యని తీసుకున్నాం.
మరి ఇది ఫైనట్ ఇన్ఫైనట్ అంటే ఇది ఇన్ఫైనట్. 1కి 2కి మధ్యలో ఎన్ని అకర్ణ సంఖ్యలు వస్తాయంటే ఏ రెండు సంఖ్యలు తీసుకున్నా ఆ రెండింటి మధ్యలో అనంతమైనటువంటి అకర్ణీయ సంఖ్యలు మనం రాబట్టవచ్చు. కాబట్టి ఇది కూడా మనకి ఇన్ఫైనట్ సెట్టే, అపరిమిత సమితి. ఇది కూడా మనకి ఏమవుతుంది, అపరిమిత సమితి. అయితే ఇన్ఫైనట్ సెట్ లో మనం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ లెక్క పెట్టలేము, కానీ ఫైనట్ సెట్ కి మాత్రం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని లెక్క పెట్టగలం. సో లెక్క పెట్టగలిగినన్ని మూలకాలు కలిగిన సమితిని మనం పరిమితి సమితి అనుకున్నాం. ఓకే, మరి ఆ లెక్క పెట్టగలిగినటువంటి ఆ మూలకాల సంఖ్యనే మనం కార్డినల్ నంబర్ అంటాం అనమాట. ఏమంటాం మనం దాన్ని? కార్డినల్ నంబర్. కార్డినల్ నంబర్ అంటే ఒక సమితిలో ఉండే మూలకాల సంఖ్యను కార్డినల్ నంబర్ అని చెప్పేసి అంటాం అనమాట. కార్డినల్ నెంబర్ గురించి చెప్పుకునేటప్పుడు మనం ఏ అనే ఒక సమితి తీసుకున్నామండి. ఇందులో 1 2 3 4 5 6 అనే 6 మూలకాలు ఉన్నాయి. సో దీని యొక్క కార్డినల్ సంఖ్య ఎంత అంటే కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6. ఇందులో ఎన్ని మూలకాలు అయితే ఉంటాయో అదే కార్డినల్ నెంబర్. మరి ఇక్కడ ఎన్ ఆఫ్ బి కావాలంటే ముందు ఎన్ ఆఫ్ బి, ఈ బిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి మనం ముందు రాయాలండి. సో దీన్ని రాస్టర్ ఫామ్ రాసుకుంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి? 3 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే x బిలాంగ్స్ టు n కదా. x బిలాంగ్స్ టు n అయినప్పుడు 2 తర్వాత వచ్చే 2 కంటే పెద్దదైనటువంటి సహజ సంఖ్య ఏమవుతుందంటే మనకి 3 నుంచి మొదలవుతాయండి. 3 4 5 6 7 8 9 10 11 12 13 and 14 ఇంతవరకే ఉంటాయండి. ఎందుకంటే మనకి 15 కంటే తక్కువ కాబట్టి. సో ఇవన్నీ నెంబర్లు 15 లోంచి 2 తీసిస్తే 13 ఉంటాయి, అండ్ 15 కూడా లేదు కాబట్టి 12 ఉంటాయి అనమాట. సో కార్డినల్ నెంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 12 అనమాట. మనం లెక్క పెట్టుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అలాగే ఇప్పుడు సి తీసుకుందామండి. ముందు దీన్ని రాస్టర్ ఫామ్ చేయాలంటే దీన్ని ఫస్ట్ సాల్వ్ చేయాలి ఎక్స్ వాల్యూ కోసం. x² - 5x + 6 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని తీసుకుంటే మనం దీన్ని ఫ్యాక్టర్స్ కింద విడగొట్టాలండి. మనం 9th క్లాస్లో నేర్చుకున్నాం. ఆ ప్రొడక్ట్ ఏమో 6 అవ్వాలి, సమ్ ఏమో -5 అవ్వాలి. సో అలాగ అయ్యేటట్టు -3 -2 ఈ రెండింటి ప్రోడక్ట్ +6, సమ్ ఏమో -5. సో ఇదేమవుతుంది అప్పుడు x - 3 × x - 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x - 3 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ x - 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x ఈజ్ ఈక్వల్ టు 3 ఆర్ x ఈజ్ ఈక్వల్ టు 2. మరి ఈ రెండు 2, 3 రెండు కూడా రేషనల్ నెంబర్సే కాబట్టి ఇందులో ఉండే మూలకాలు ఏమవుతాయి రాస్టర్ ఫామ్ లో రాస్తే 2, 3. మరి దీని యొక్క కార్డినల్ నెంబర్ ఎంత? n ఆఫ్ సి, కార్డినల్ నెంబర్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. ఇందులో రెండు మూలకాలు ఉన్నాయి కాబట్టి దీని కార్డినల్ నెంబర్ 2, దీనిదేమో 12, దీనిదేమో 6. దట్ ఈస్ ద కార్డినల్ నెంబర్. సో మనం ఒక పరిమితి సమితిస్తే దాని యొక్క కార్డినల్ నెంబర్ని మనం చెప్పగలుగుతాము. రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్. ఒక సమితి ఏదైనా తీసుకుంటే దాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము? సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5, 1 నుంచి 5 వరకు సంఖ్యలు అనుకుందాం. ఇప్పుడు దీన్ని రిప్రజెంట్ చేస్తే ఎప్పుడు కూడా ఒక సెట్ని క్లోజ్డ్ కర్వ్ కింద రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. క్లోజ్డ్ కర్వ్ లైక్ ఓవెల్ షేప్ ఆర్ ఏ సర్కిల్ షేప్, లెట్ ఇట్ బి ఏ. సో ఈ క్లోజ్డ్ కర్వ్ లో ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా లోపల మనం పాయింట్ చేసుకోవాలంట. 1 2 3 4 and 5. మరి అదర్ దాన్ ఏలో లేని మూలకాలు, ఇప్పుడు సపోజ్ 6 డస్ నాట్ బిలాంగ్స్ టు ఎస్. మరి ఈ మూలకాన్ని ఎక్కడ చూపించాలి? బయట చూపించుకోవాలన్నమాట. అంటే మనం ఒక సెట్ ని రిప్రజెంట్ చేస్తే ఆ సెట్ లోపల ఏ మూలకాలు రాసుకోవాలంటే ఏవైతే ఆ సెట్ లో కలిగి ఉన్నాయో వాటిని మాత్రమే రాసుకోవాలి. అలాగే ఒక సెట్ ని ఏదైనా తీసుకుంటే మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఒక క్లోజ్డ్ కర్వ్ కింద రిప్రజెంట్ చేసి దానికి పేరు పెట్టి ఆ కర్వ్ లో ఏ పాయింట్స్ పెట్టుకోవాలంటే ఏవైతే ఏలో ఉన్న మూలకాలు అయితే ఉన్నాయో వాటి లోపల పెట్టుకోవాలి. మిగతా ఏ మూలకం కూడా అందులో ఉండదు. అంటే ఏలో లేని మూలకం సపోజ్ 7 తీసుకుంటే అది ఖచ్చితంగా బయటే వస్తుంది, ఆ సెట్ లోకి వెళ్ళదు. ఇంకా మరి యూనివర్సల్ సెట్ నెక్స్ట్ ఏం చూద్దాం మనము? యూనివర్సల్ సెట్. వాట్ ఈజ్ యూనివర్సల్ సెట్ అంటే ఇప్పుడు మనం అక్కడ తీసుకున్నటువంటి సెట్ ను బట్టి అది యూనివర్సల్ సెట్ డిసైడ్ అవుతుంది. సపోజ్ మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 అని తీసుకున్నాం అనుకో. దీని యొక్క యూనివర్సల్ సెట్ ఏమవుతుందంటే న్యాచురల్ నెంబర్ సెట్ అవుతుంది అనమాట. అంటే ఈ మూలకాలు దేంట్లో భాగము, ఈ అంకెలు దేంట్లో భాగం అంటే న్యాచురల్ నెంబర్స్ లో. అలా కాకుండా
నేను b ఈజ్ ఈక్వల్ టు -2 -5 7 3 4 ఇలా అన్ని కూడా ఇంటీజర్స్ తీసుకున్నాను. అప్పుడు దీని యొక్క యూనివర్సల్ సెట్ ఏమవుతుంది, ఇంటీజర్స్ అవుతుంది. లేదంటే నేను AEIOU వొవెల్స్ సెట్ తీసుకున్నాను. అప్పుడు దీని యొక్క యూనివర్సల్ సెట్ ఏమవుతుంది, ఆల్ఫాబెట్స్ అనేది దీని యొక్క యూనివర్సల్ సెట్. నేను అలా కాకుండా డెంటల్ ఫార్ములాలో ఉన్నటువంటి ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్ లో కొన్ని ఏవో చెప్పాను అనుకోండి, అప్పుడు తాలూకా దాని యొక్క యూనివర్సల్ సెట్ ఏమవుతుందంటే టీత్ ఆఫ్ అవర్ డెంటల్ ఫార్ములా అనేదంతా కూడాను దాని యొక్క యూనివర్సల్ సెట్ అవుతుంది అనమాట. సో మనం తీసుకున్నటువంటి, ఇప్పుడు సపోజ్ నేను నదులు తీసుకున్నాను అనుకోండి, ఏదో కొన్ని నదులు తీసుకున్నాను నేను. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని నదులు, నాగావళి, కృష్ణ, ఇలాంటి కొన్ని నదులు, గోదావరి తీసుకున్నాను అనుకోండి. మరి యూనివర్సల్ సెట్ ఏమవుతుంది, మన ఆంధ్రప్రదేశ్లో కలిగి ఉన్నటువంటి అన్ని నదులు, లేదంటే భారతదేశంలోని కలిగి ఉన్నటువంటి అన్ని నదులు. లేకపోతే కొన్ని జిల్లాల పేర్లు తీసుకున్నాను అనుకోండి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక 2-3 జిల్లాలు, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, నేను పేర్లు చెప్పాను అనుకోండి. అప్పుడు మొత్తం యూనివర్సల్ సెట్ దానికి ఏమవుతుంది, విజయనగరం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆల్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ 13 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద యూనివర్సల్ సెట్. సో యూనివర్సల్ సెట్ అనేది మనం తీసుకున్న ఎలిమెంట్స్ని బట్టి మన యూనివర్సల్ సెట్ మనం డిఫైన్ చేయగలం. మరి యూనివర్సల్ సెట్ని ఏ విధంగా చూపిస్తుంది, ఇప్పుడు ఒక సెట్ను మనం ఇలా చూపించాం. మరి యూనివర్సల్ సెట్ని ఎలా చూపించాలంటే ఒక రెక్టాంగిల్ బాక్స్లో తీసుకుంటాం అనమాట. ఇప్పుడు కూడా యూనివర్సల్ సెట్ని ఈ రెక్టాంగిల్ బాక్స్లో యు అని చూపిస్తాం అన్నమాట యూనివర్సల్ సెట్ని, లేదంటే మ్యూ, ఈ విధంగానైనా చూపించవచ్చు. సో యూనివర్సల్ సెట్ అంటే మనకి దీనికి సంబంధించిన అన్ని మూలకాలు వచ్చేస్తాయి అనమాట. సో ఆ విధంగా మనం ఒక సెట్కి యూనివర్సల్ సెట్ మనం ఇప్పుడు అంటే పేర్కొనకపోయినా మనకు తెలిసి ఉండాలి అన్నమాట యూనివర్సల్ సెట్. సో యూనివర్సల్ సెట్ ఎప్పుడు కూడా రెక్టాంగిల్ బాక్స్, దీర్ఘ చతురస్ర ఆకార బాక్స్ లో చూపిస్తారు. దానికి చూపించే అక్షరాలు ఏంటంటే యు లేదా మ్యూ అనే అక్షరాలతో మన యూనివర్సల్ సెట్ ని చూపించవచ్చు. ఒకసారి మనం ఇన్సిజర్స్ అండ్ కెనైన్స్ ఈ రెండింటిని కూడా నువ్వు రిప్రజెంట్ చేస్తే దీని యూనివర్సల్ సెట్ ఏం తీసుకోవాలి, టీత్ సెట్. టోటల్ టీత్ సెట్ అనేది మనకి యూనివర్సల్ సెట్ అవుతుంది అనమాట. అంతేగాని ఇక్కడ న్యాచురల్ నెంబర్ సెట్ లేకపోతే హోల్ నెంబర్ సెట్ మనకి యూనివర్సల్ సెట్ కింద మనం తీసుకోము. ఎందుకంటే ఇది ఇన్సిజర్స్ అండ్ కెనైన్స్ అనేవి టీత్ సెట్ లోని భాగం కాబట్టి. మరి ఇన్సిజర్స్, కెనైన్స్ ఈ రెండు కూడా ఇన్సిజర్స్ ఏవి కెనైన్ లో ఉండవు, కెనైన్స్ ఏవి ఇన్సిజర్స్ లో ఉండవు. కాబట్టి ఇలాగ మనం ఈ రెండింటిని కూడా సెపరేట్ గా చూపించాలి. ఒకటేమో ఇన్సిజర్స్, రెండోదేమో కెనైన్స్. సో ఈ విధంగా ఏంటంటే మనము ఒక సెట్ కి యూనివర్సల్ సెట్ అనేది ఆ ఇచ్చిన మూలకాలు బట్టి డిసైడ్ చేయాలన్నమాట. సో ఆ విధంగా మనం సపోజ్ నేను A ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 తీసుకున్నాను, B ఈజ్ ఈక్వల్ టు 2 3 5 7 9 అని తీసుకున్నాను. ఇప్పుడు నేను దీనికి యూనివర్సల్ సెట్ ని, ఈ సెట్ ని నేను ఏ విధంగా రిప్రజెంట్ చేస్తానో ఒకసారి చూడండి. ఏ అనే సెట్ ముందు తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే A 1 2 3 4 5 B 2 3 5 7 ఈ రెండింటికి కామన్ గా కొన్ని మూలకాలు ఉన్నాయి కాబట్టి ఏ అనే సమితిని బి అనే సమితిని ఈ విధంగా మనం కొంచెం ఇంటర్సెక్ట్ చేసుకున్నట్టు తీసుకోవాలి. ఇక్కడ ఇవి డిస్జాయింట్ సెట్స్ అంటారండి. వీటిని ఏమంటారు, వీటిని డిస్జాయింట్ సెట్స్. డిస్జాయింట్ సెట్స్ అంటే దే హ్యావ్ నో కామన్ ఎలిమెంట్స్. ఈ రెండింటిలో ఇన్సిజర్స్ ఏవి కెనైన్స్ అవ్వు, కెనైన్స్ ఏవి ఇన్సిజర్స్ అవ్వు కాబట్టి అవి బోత్ టూ ఆర్ డిస్జాయింట్ సెట్స్. మరి డిస్జాయింట్ సెట్స్ ని కలపడానికి మనకు లేదు. బట్ ఈ రెండేమో నాట్ డిస్జాయింట్ సెట్స్ అనమాట. అంటే కామన్ గా కొన్ని మూలకాలు ఉన్నాయి. దీనికి యు ఏమవుతుందండి, యు ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఎన్ న్యాచురల్ నెంబర్ సెట్ అనేది యు అవుతుంది. ఎందుకంటే మనం తీసుకున్నవన్నీ న్యాచురల్ నెంబర్సే కాబట్టి. సో ఇప్పుడు ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే వీటన్నిటిలో మనం ఏలోని 1 2 3 4 5 ఉండాలి, బిలోనేమో 2 3 5 7 9 ఉండాలి. మరి ఏలో ఉన్న 1 2 3 4 5 ని ఎక్కడ చూపించాలి, ఈ కామన్ పార్ట్లు ఏం చూపించాలంటే రెండిట్లో కామన్ గా ఉన్నది. రెండిట్లో కామన్ గా ఉన్నది ఏదండి 2 3 5. ఇందులో కూడా 2 3 5 ఉంది. సో 2 3 5 రెండిట్లోని చూపించాలి కాబట్టి ఇక్కడ రాసుకోవాలండి. సపోజ్ ఇక్కడ 2 రాసి ఉన్నాం అనుకోండి, బిలో కనిపించదు కదా, మరి అది రాయడం సాధ్యం కాదు కాబట్టి సో మనం రెండిట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని, కామన్ ఎలిమెంట్స్ ని ఈ విధంగా రాసుకుంటే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏముంటున్నాయండి 1 4. ఇప్పుడు ఏలో వచ్చే ఎలిమెంట్స్ ఏమవుతున్నాయి 1 2 3 4 5 అవుతున్నాయి. బిలో వచ్చే ఎలిమెంట్స్ ఏంటి 2 3 5 అండ్ 7 9. ఇది రిప్రజెంటింగ్ ఆఫ్
ఎనీ సెట్స్ ఇన్ ద వెన్ డయాగ్రామ్స్ అని చెప్పేసి మనం అంటాం. వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయడం. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే దీని నుంచి మనం వివిధ పరిక్రియలు చాలా ఉంటాయి. యూనియన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్, ఇవన్నీ చేయొచ్చు. బట్ అవన్నీ కూడా ఈ ఒక్క డయాగ్రామ్లోనే చూపించడం మనం చేసేయచ్చు అనమాట. అది ఎలాగో మీకు తర్వాత చెప్పడం జరుగుతుంది. సపోజ్ ఈ రెండు డిస్జాయింట్ సెట్స్ అయితే మనం ఏమని చెప్పుకున్నాము, ఈ రెండింటిని సెపరేట్గా చూపించాలి. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3, బి ఈజ్ ఈక్వల్ టు 4 5 6 అనుకోండి. ఈ రెండు డిస్జాయింట్. అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఏని వేరుగా బిని వేరుగా గీసుకోవాలి. ఇది ఏ, ఇదేమో బి, ఇందులోనేమో 1 2 3 ఉంటాయి, ఇందులోనేమో 4 5 6 రాసుకోవాలి. అలా కాకుండా సెట్స్ రెండు కూడాను సపోజ్ ఒక దాంట్లో ఒకటి ఉంటే ఎలా చూపించాలి అంటే, యూనివర్సల్ సెట్ తీసుకుందాం. ఏ 1 2 3, బి 1 2 3 4 5 అని తీసుకున్నామండి. ఇప్పుడు ఇది ఏ, బిని ఎలా చూపించాలండి, ఎందుకంటే ఏలో 1 2 3 ఉన్నాయండి, బిలోని ఇవి కాక మరొక 4 5 ఉన్నాయి. అంటే ఏలో మూలకాలన్నీ బిలో ఉన్నాయి కాబట్టి ఏని కంప్లీట్గా బి లోపల మనం చూపించాలి. వీటి గురించి మీకు మనం ఆపరేషన్స్ అండ్ సెట్స్ చెప్పుకున్నప్పుడు ఇంకా క్లియర్గా వీటి గురించి మనం తెలియజెప్పుకోవడం జరుగుతుందండి. నెక్స్ట్ వన్ సబ్సెట్స్. సబ్సెట్ అంటే ఏమిటి, తెలుగులో మేము దీన్ని ఉపసమితి అంటాము. మనకి ఈ సబ్సెట్ గురించి నేర్చుకునేటప్పుడు ఒకసారి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇందాక చెప్పుకున్నాం మనం ముందుగానే, ఏ 1 2 3, బి 1 2 3 4 5 6 అని చెప్పుకున్నాం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఏలో ఉన్న 1 2 3లు మూడు కూడా బిలో ఉన్నాయండి. సో ఏలో ఏ సమితి అంతా వచ్చి బిలో ఉంది, ఏ సమితి అంతా వచ్చి బిలో ఉంది. ఇలాగా ఒక సమితిలోని మూలకాలన్నీ రెండో సమితిలో ఉంటే అప్పుడు ఈ సమితిని దీనికి ఉపసమితి అంటారు అనమాట. ఏ సబ్సెట్ బి, ఏ అనేది బికి ఉపసమితి సబ్సెట్. అలాగే బి అనేది ఏకి సూపర్ సెట్. బి ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ. ఇక్కడ ఏంటి, ఏ ఈజ్ సబ్ సెట్ ఆఫ్ బి, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. ఇక్కడ బి ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ. ఈ రెండు ఒకటేనండి. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అన్నా, బి ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ అన్నా రెండు కూడా ఒకటి. ఏ బికి ఉపసమితి అన్నా, బి ఏమో ఏకి దీన్ని తెలుగులో ఏమంటారో సూపర్ సెట్ అని చెప్పేసి అంటారు అనమాట. తర్వాత ఇక్కడ ప్రాపర్ సబ్సెట్ అనే దాన్ని నేను మెన్షన్ చేశాను. ప్రాపర్ సబ్సెట్ కి తేడా ఏంటి? ప్రాపర్ సబ్సెట్ అంటే స్ట్రిక్ట్ గా సబ్సెట్ అనమాట, నాట్ ఈక్వల్. ఏలో ఉన్న మూలకాలు 1 2 3 ఉన్నాయండి, ఇవి బిలో ఉన్నాయి. బట్ ఇంకా అదనంగా మరికొన్ని మూలకాలు ఉన్నాయి. దెర్ ఆర్ మోర్ ఎలిమెంట్స్ దాన్ ఏ. సో ఏ ఈజ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి. ఏ అనేది బికి క్రమోపసమితి. ప్రాపర్ సబ్సెట్ నే ఏమంటామంటే మనము క్రమోప సమితి. అంటే ఇక్కడ స్ట్రిక్ట్లీ సబ్సెట్ అనమాట. స్ట్రిక్ట్లీ సబ్సెట్ అంటే ఈక్వల్ అవ్వదు. అలా ఈక్వల్ అవ్వకుండా ఉంటే దాన్ని ఏమంటామంటే ప్రాపర్ సబ్సెట్ అని చెప్పేసి అంటాం. మనం ఇంకొక ఉదాహరణ తీసుకుందామండి. ఏ 2 3 4 5, బి 2 3 4 5. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఏలో ఉన్న మూలకాలన్నీ బిలో ఉన్నాయి అండ్ ఈక్వల్ గా కూడా ఉన్నాయి. బిలో అందుకంటే మరి ఎక్కువగా లేవు. అప్పుడు ఈ సందర్భంలో ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. అంటే మనం దాన్ని ఎలా రాస్తామంటే ఇలా రాసుకుంటాం అనమాట. అంటే ఈజ్ ఈక్వల్ అవడానికి కూడా సందర్భం ఛాన్సెస్ ఉంటే దీన్ని సబ్సెట్ అని చెప్పేసి అంటాం. స్ట్రిక్ట్గా సబ్సెట్ అయితే దాన్ని స్ట్రిక్ట్లీ సబ్సెట్ లేదా ప్రాపర్ సబ్సెట్ అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుందండి. ఒకసారి తర్వాత మనం ఏ సబ్సెట్ బి, సబ్సెట్ తాలూకా డెఫినేషన్ ఒకసారి చూద్దామండి. ఏ సబ్సెట్ బి అంటే దీని అర్థం ఏమని చెప్పుకున్నామండి. ఏ సబ్సెట్ బి మీన్స్ ఏలో ఉన్న ప్రతి మూలకము బిలో ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఏ ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఇది డెఫినేషన్ ఆఫ్ సబ్సెట్. ఒకసారి ఇక్కడ మనం ఒక చిన్న సింబల్స్ వాడతామండి.
ఇంప్లైస్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. ఈ రెండింటికి తేడా ఏంటో చూద్దాం. సపోజ్ ఎక్స్ లెస్ దాన్ 5 అయింది అనుకోండి, ఎక్స్ 5 కంటే చిన్నదైతే దెన్ ఎక్స్ లెస్ దాన్ 6 ఆల్సో. ఎక్స్ 5 లెస్ దాన్ 5 అయితే ఎక్స్ లెస్ దాన్ 6. అట్నుంచి ఇది అవదండి. సపోజ్ ఎక్స్ లెస్ దాన్ 6 అయింది అనుకోండి, ఎక్స్ లెస్ దాన్ 5 అవ్వాలని లేదు. సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5.5 తీసుకున్నాం అనుకున్నాం. ఇట్ ఈస్ లెస్ దాన్ 6 బట్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 5. సో ఇటు నుంచి ఇది అవ్వదు. అలాగే ఒకవైపు మాత్రమే అవ్వడానికి అవకాశం ఉంది, రెండో వైపు అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అలాంటి సందర్భాన్ని మనం ఇంప్లైస్ గుర్తు వాడతామండి. మరి బై ఇంప్లైస్ ఎప్పుడు వాడతామంటే రెండు వైపులా ఈక్వల్ కావాలి. ఇప్పుడు సపోజ్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 7. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అయితే ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. అలాగే ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 7 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఈ సందర్భంలో మనం ఎలా రాస్తామంటే ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 7 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అయితే ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 7 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఇది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ అండి. ఇది ఓన్లీ ఇఫ్ కండిషన్. ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 5 దెన్ ఎక్స్ లెస్ దాన్ 6. అంటే ఇక్కడ 5 కంటే చిన్నదైతే 6 కంటే చిన్నది అవుతుంది. బట్ 6 కంటే చిన్నదైనంత మాత్రం 5 కంటే చిన్నది అవ్వాలని లేదు. అటు నుంచి ఇటు అవ్వడానికి ఒక్కొక్కసారి అవ్వచ్చు, ఒక్కొక్కసారి. సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అనుకోండి, ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ 2 లెస్ దాన్ 6 అండ్ 2 లెస్ దాన్ 5 ఆల్సో. కొన్నింటికి అవుతుంది, కొన్నింటికి అవుతుంది. ఇక్కడ మాత్రం స్ట్రిక్ట్ గా రెండు వైపులు అవుతుంది. ఇటు నుంచి అయితే అటు నుంచి కూడా అవుతుంది. అటువంటి సందర్భంలో మనం ఈ సింబల్ ని యూజ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని అంటాం అనమాట. అంటే దీన్ని ఉపయోగించి ఇక్కడ ఎవరు రాస్తాం, ఇఫ్ ఎక్స్ ఇఫ్ ఏ సబ్సెట్ బి, if A subset B, if and only if for all x belongs to A then x belongs to B. x A కి చెందినట్లయితే అది కంపల్సరీగా B లో ఉంటే అప్పుడు మనం A సబ్సెట్ B అంటాం అనమాట. అలాగే A సబ్సెట్ B అయితే x లో ఉన్న ప్రతి A లో ఉన్న ప్రతి x అది వెళ్ళి B లో ఉంటుంది. దీన్ని ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ అని చెప్పేసి A సబ్సెట్ B లో డెఫినిషన్ మనం ఈ విధంగా పేర్కోవడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు మనం సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి ఒక సెట్కి, దీని మీద ఒకసారి చూద్దామండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అనే ఒక సెట్ని తీసుకున్నాం మనం. దీనికి ఎన్ని సబ్సెట్ రాయగలం, మనం మొత్తం ఎన్ని సబ్సెట్స్ రాయగలమో చూద్దామండి. మనకి అందరికీ తెలుసు ఎంప్టీ సెట్ 5 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఎంప్టీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. శూన్య సమితి ప్రతి సమితికి కూడా ఒక సమితి అయిపోతుంది. ఎలా అంటే ఇప్పుడు శూన్య సమితి అంటే మనం ఇందులో ఏ మూలకాలు తీసుకోమండి. ఏ అంటే కొన్ని మూలకాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు ఏ కూడా శూన్య సమితికి కూడా ఒక సమితి అని చెప్తాం మనం. ఏ శూన్య సమితి అయినా పర్వాలేదు, కొన్ని మూలకాలు ఉంటాయి. ఇప్పుడు 5 ఈ సబ్సెట్ ఆఫ్ ఏ అని మనం ఖచ్చితంగా చెప్పగలం. ఎలాగంటే ఎంప్టీ సెట్ ఈ సబ్సెట్ ఆఫ్ ఏ అని చెప్పగలం. ఏ విధంగా అంటే చూడండి ఒకసారి. మనం కాదు అని చెప్పడానికి ఇక్కడ ఏ మూలకం లేదండి. ఇప్పుడు 5 లో ఒక మూలకం తీసుకొని అది ఏలో లేదు అని చెప్పలేం కదా ఇక్కడ. సో మరి అలా చెప్పలేకపోతున్నాం కాబట్టి అది సబ్సెట్. ఇప్పుడు కాంట్రడిక్షన్ మెథడ్ అనమాట ఇది, పరోక్ష పద్ధతి. ఏంటంటే నువ్వు కాదు అని నిరూపించలేదు. ఇప్పుడు కరణీయ సంఖ్య కాదు అని నువ్వు చెప్పావంటే అది అకరణీయ సంఖ్య అయినట్టే. ఇక్కడ సబ్సెట్ కాకుండా మనం నిరూపించలేకపోయాం కాబట్టి అది సబ్సెట్ అయిపోయినట్టే. సో శూన్య సమితిలో ఏ ఒక్క మూలకము తీసుకొని మనం ఏలో లేదు అని నిరూపించలేము కాబట్టి శూన్య సమితి ప్రతి సమితికి ఒక సమితి. శూన్య సమితికి కూడా ఒక సమితి అవుతుంది. సో ట్రివియల్ అంటాం. అలాగే ప్రతి సమితి దానికైతే ఒక సమితి. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ, బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. శూన్య సమితి అవని, లేకపోతే ఫైనైట్ సెట్ అవని, లేకపోతే ఇన్ఫైనైట్ సెట్ అవని, ఏదైనా కూడా ప్రతి సమితి దానికదే ఒక సమితి అవుతుంది. సో 5, A ఆర్ ట్రివియల్ సబ్సెట్స్. ట్రివియల్ అంటే అవి జనరల్ గా ఉంటాయి అనమాట. ప్రతి దానికి శూన్య సమితి ఒక సమితి అవుతుంది అండ్ ఆ సమితి దానికి అదే ఒక సమితి అవుతుంది. ఇప్పుడు కారణాంకాలు లాగానే అనమాట. ప్రతి సంఖ్యకి ఒకటి కారణాంకము మరియు దానికి అదే కారణాంకం కాబట్టి అవి. ఇంకా రెండోది తీసుకుంటే మనం ఇప్పుడు ఇందులో ఉన్న మూలకాలు ఏంటండి, 1 2 3. సో సింగిల్టన్ సెట్స్ తీసుకుందామండి. సింగిల్టన్ సెట్స్ 1, సింగిల్టన్ సెట్ 2, సింగిల్టన్ సెట్ 3. అలాగే 2 ఎలిమెంట్స్ ఉన్న మూలకాలు తీసుకుందాం. 1 2 1 3, 1తో అయిపోయింది. 2 3
ఇంకా మరి లేవండి 2 తర్వాత. సో డబుల్ ఎలిమెంట్స్ ఇంకా 3 ఉన్నవి 1 2 3 అండ్ 5 a. సో వీటిలన్నిటిని కూడా ఒక సమితిలో పెడదామండి. ఒక సమితిలన్నిటిని కూడా ఒక సమితిలో రాస్తే ఇక్కడ 1 2 3 అంటే ఏనే కదా. సో మరి ఇంకా దీన్ని మరి రాయద్దు అయితే, రైట్. సో ఇప్పుడు చూసుకుంటే అయితే మనం కౌంట్ చేసుకుందాం. 1 2 3 4 5 6 7 8 మొత్తం ఈ ఉపసమితుల సంఖ్య ఎన్ని ఉన్నాయండి? మొత్తం 8 ఉన్నాయండి. ఉపసమితుల సంఖ్యని ఈ సెట్ని మనం ఏమైనా అనొచ్చు అంటే P ఆఫ్ A. P ఆఫ్ A మీన్స్ A యొక్క ఉపసమితుల సంఖ్య. దీన్ని ఇంగ్లీష్లో పవర్ సెట్ ఆఫ్ A. పవర్ సెట్ ఆఫ్ A నే P ఆఫ్ A అంటామండి. P ఆఫ్ A అంటే ఏంటి? దాని అర్థం ఏంటంటే పవర్ సెట్ ఆఫ్ A అంటే దాని అర్థం ఏంటంటే A యొక్క అన్ని ఉపసమితులని ఒక సమితిలో రాస్తే వచ్చే సమితే ఘాత సమితి అంటాం తెలుగులో. దీన్ని ఏమంటాం మనము? ఘాత సమితి. ఘాత సమితి అంటే పవర్ సెట్ అండి. మరి ఈ పవర్ సెట్ లో ఎన్ని మూలకాలు ఉంటాయో n ఆఫ్ P ఆఫ్ A అంటే దాని యొక్క కార్డినల్ నెంబరు. పవర్ సెట్ అంటే ఉపసమితుల సంఖ్య అని అర్థం. సో ఎన్ని వచ్చాయండి మనకి? 8. మనకి ఇక్కడ ఎన్ని మూలకాలు ఉన్నాయండి? 3 కదా. సో 2 క్యూబ్ అనమాట. ఎన్ని వచ్చాయి మనకి? 2 క్యూబ్. ఇప్పుడు సపోజ్ 4 మూలకాలు ఉంటే మరి ఎన్ని రావాలి? 2 పవర్ 4 రావాలి కదా. 2 పవర్ 4 అంటే 16. ఒకసారి వస్తాయో లేదో మనము చెక్ చేద్దామండి. 4 మూలకాలు ఉన్న సమితి ఒకటి తీసుకొని దాని ఉపసమితులన్నింటినీ రాద్దాం. ఒకసారి ఉపసమితుల సంఖ్యని శూన్య సమితి కూడా చూద్దామండి. శూన్య సమితి తీసుకుందాం. P ఆఫ్ 5 అంటే పవర్ సెట్ ఆఫ్ 5. ఇందులో దీనికి ఉపసమితులు ఎన్ని ఉంటాయండి? ఒక్క శూన్య సమితి దానికి అదే ఉపసమితి కాబట్టి ఒకే ఒక ఉపసమితి ఉందండి దీనికి. ఎందుకంటే అది ఆ సమితి అండ్ శూన్య సమితి అదే సమితి శూన్య సమితి కాబట్టి అది మరి 1 2 1 అయిపోయాయి. సో అందులో మూలకాల సంఖ్య 1 అంటే 2 పవర్ 0 అంటే 0 ఎలిమెంట్స్ ఉన్నాయి 5లో. 2 పవర్ 0 అంటే 2 పవర్ ఏలో ఎన్నైతే మూలకాలు ఉన్నాయో 2 పవర్ n ఆఫ్ A అంటే కార్డినల్ నెంబర్ ఆఫ్ A. A ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నామండి. ఇక్కడ మనం A ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకున్నామండి? 5 తీసుకున్నాం. A ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నప్పుడు 2 పవర్ కార్డినల్ నెంబర్ ఆఫ్ A అంటే 2 పవర్ 0 అంటే 1 అంటే అందుకని శూన్య సమితి ఉపసమితుల సంఖ్య 1. సపోజ్ A ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ మనం కార్డినల్ నెంబర్ ఆఫ్ A ఎంత తీసుకున్నామండి? ఈ సందర్భంలో 1 అంటే ఇక్కడ కూడా మనకి 2 పవర్ n ఆఫ్ A అని వస్తుందండి. చూడండి ఇప్పుడు దీనికి ఉపసమితులు చేసుకుంటే 1కి అదే సమితి మరియు శూన్య సమితి ఏముంటాయి? ఈ రెండే ఉంటాయి. సో దీని యొక్క నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ P ఆఫ్ A అంటే 2 పవర్ 2 వచ్చాయి అంటే 2 పవర్ 1. సో 2 పవర్ n ఆఫ్ A. మరి 2 ఎలిమెంట్స్ తీసుకున్నానండి. ప్రతి సమితికి శూన్య సమితి ఉపసమితి. సింగిల్టన్ ఎలిమెంట్స్ 1 2 అండ్ 2 కలిపి అదే సమితి అంటే మొత్తము ఎన్ని వచ్చాయండి? 4. n ఆఫ్ P ఆఫ్ A లో 4 ఉన్నాయి అంటే 2 స్క్వేర్ అంటే 2 పవర్ n ఆఫ్ A. ఇక్కడ n ఆఫ్ A ఎంత వచ్చిందండి మనకి? n ఆఫ్ A ఏమో 2 కదా. 2 పవర్ n ఆఫ్ A వచ్చింది. ఇక మరొకటి తీసుకుందామండి. 3కి మనం ఆల్రెడీ 2 క్యూబ్ అని చెప్పుకున్నాం. ఏ కార్డినల్ నెంబర్ ఆఫ్ A 3 అని. ఇప్పుడు A ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 తీసుకున్నామండి. ఇప్పుడు P ఆఫ్ A రాస్తే జాగ్రత్తగా ఫస్ట్ ఏంటండి? 5. తర్వాత సింగిల్టన్ ఎలిమెంట్స్ 1 2 3 4. ఇప్పుడు 2 ఎలిమెంట్స్ రాసుకోవాలండి. 1 2 1 3 1 4 1 టైప్. తర్వాత 2 3 2 4 2తో కూడా అయిపోయి 3 4 ఇవేనండి. ఇప్పుడు 3 ఎలిమెంట్స్ 1 2 3 1 2 4. నెక్స్ట్ 1 1 2 3 1 2 4 అయిపోయింది. నెక్స్ట్ 1 3 4 2ని తప్పించి రాసామండి. 1 2ని పట్టుకుని 2 రాసాం 1 3. నెక్స్ట్ 2తో రాద్దాం 2 3 4. ఇంతేనండి. ఇంకా రావు. ఇంకా లాస్ట్ది 1 2 3 4 అదే సమితి. మొత్తం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇందులో ఉపసమితి లెక్క పెడతామండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 16 ఉపసమితులు వచ్చాయండి. అంటే 16 అంటే ఎంత అండి? 2 పవర్ 4 2 పవర్ n ఆఫ్ A కార్డినల్ నెంబర్ ఆఫ్ A. ఇక్కడ కార్డినల్ నెంబర్ ఆఫ్ A మనకి 4 కాబట్టి సో మనం దీని నుంచి ఒక కన్క్లూజన్ రాయొచ్చు. ఏమిటి రాయొచ్చు అంటే మనం కన్క్లూజన్ నోట్. ఇప్పుడు సపోజ్ n ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు సమ్ n ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు సమ్ m అనుకోండి. దెన్ P ఆఫ్ A కార్డినల్ నెంబర్ ఆఫ్ P ఆఫ్ A అంటే దాని యొక్క ఉపసమితుల సంఖ్య మనం తెలుగులో నెంబర్ ఆఫ్ ఉపసమితులు సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ m అనమాట.
అంటే 2 పవర్ ఆఫ్ n ఆఫ్ a. సో ఈ విధంగా మనం ఒక ఏదైనా ఇస్తే ఇప్పుడు సపోజ్ n ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు 10, దెన్ ఆ a యొక్క ఉపసమితుల సంఖ్య ఏంటంటే 2 పవర్ 10. 2 పవర్ 10 అంటే 1024 ఉంటాయి. సో ఇది ఉపసమితులు గురించండి. మనం ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి అవుద్ది. అదేవిధంగా ఒకసారి మనం నెంబర్స్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్, వీటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ చూద్దామండి ఒకసారి. ఇవన్నీ కూడా సెట్స్ అని మనందరికీ తెలుసు. న్యాచురల్ నెంబర్ సెట్ 1 2 3 4 సో అని అనుకున్నాం. హోల్ నెంబర్ సెట్ ఏంటంటే మనకు తెలుసు 0 ఎక్స్ట్రా ఉంటుంది అంతే కదా. సో ఇది హోల్ నెంబర్ సెట్. ఇంటిజర్ సెట్ అనేసరికి ఏమొస్తుందని చెప్పుకున్నాం మనము, నెగిటివ్ నెంబర్స్ కూడా ఇందులోకి యాడ్ అయితే దీన్ని ఏమని చెప్పుకున్నాం మనము, ఇంటిజర్ సెట్ అని చెప్పుకున్నాం. మరి క్యూ రేషనల్ నెంబర్ సెట్ ఎలా ఉంటుందండి, p బై క్యూ రూపంలో ఉంటుంది. క్యూ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ p, q ఆర్ ఇంటిజర్స్, ఇది చెప్పుకున్నామండి. మరి ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ద నెంబర్స్ విచ్ వి కెనాట్ రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p బై క్యూ రూపంలో రాయలేనివి ఇర్రేషనల్ నెంబర్స్. ఇక్కడ క్లియర్ గా q అండ్ q డాష్ బోత్ ఆర్ డిస్జాయింట్ సెట్స్ అన్నమాట. డిస్జాయింట్స్ మీన్స్ వియుక్త సమితులు. ఆ రెండు కూడా ఎక్కడా కూడా ఉమ్మడి మూలకాలు ఉండవు. సో ఇప్పుడు అండ్ రియల్ నెంబర్స్ అంటే మనం యూనియన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ రెండు కలిపితే రియల్ నెంబర్స్ అని చెప్పుకున్నాం. మరి ఏది ఎందులో ఉంటది చూడండి, న్యాచురల్ నెంబర్స్ ఈ సబ్సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్. ఇక్కడ స్ట్రిక్ట్లీ సబ్సెట్ అండి, ఈజ్ ఈక్వల్ టు అయ్యే ఛాన్సే లేదు, ఎందుకంటే 0 అనేది న్యాచురల్ నెంబర్స్ లో ఉండదు, హోల్ నెంబర్స్ లో ఉంటుంది. మరి w ఈ సబ్సెట్ ఆఫ్ z అంటే ఇక్కడ మనం ఒకసారి దీన్ని ట్రాన్సిటివ్ ప్రాపర్టీ అంటాం. n సబ్సెట్ w అయితే అండ్ w సబ్సెట్ z అయితే n సబ్సెట్ z ఆల్సో. సో n అనేది z లో కూడా ఉంటుంది. అలాగే z ఇంటిజర్ సెట్ ఏమో q అంటే రేషనల్ నెంబర్స్ అన్ని సంఖ్యల్లో ఇంటిజర్స్ అన్ని ఉంటాయండి. ఈ మూడు ఒకదానికి ఒకటి సబ్సెట్ అవుతాయి అండ్ ఇవి వెళ్ళి రియల్ నెంబర్స్ లో ఉంటాయండి. అలాగే క్యూ డాష్ కూడా రియల్ నెంబర్స్ లో ఉంటుందండి. క్యూ మరియు క్యూ డాష్ రెండు కలిపే మనం రియల్ నెంబర్స్ అని చెప్పేసి అనుకుంటామండి. మరి దీన్ని వెన్ డయాగ్రామ్ చూపిస్తే ఇది n న్యాచురల్ నెంబర్ సెట్ అనుకున్నాం. ఇదేమవుతుందండి, ఎక్స్ట్రా w అవుతుందండి. అంటే దీనికి డిఫరెన్స్ ఏంటి, 0 ఉంటుందండి. మరి ఇది తీసుకెళ్ళి దీన్ని మనం ఎందులో పెట్టుకుంటాము, z ఇంటిజర్స్ లో తీసుకుంటామండి. అంటే ఈ గ్యాప్ లో ఏముంటాయంటే హోల్ నెంబర్స్ అయినటువంటి 0 నుంచి 1 2 3 4 అవి కాకుండా నెగిటివ్ నెంబర్స్ మాత్రమే ఇక్కడ ఉంటాయి. ఈ గ్యాప్ లో 0 ఒకటే ఉంటుందండి. ఈ గ్యాప్ లో ఏముంటాయండి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయండి. తర్వాత క్యూ అకర్ణీ సంఖ్యలు తీసుకుంటే ఏ అకర్ణీ ఈ గ్యాప్ లో ఏముంటాయంటే ఈ కంకణంలోని మనకి ఏముంటాయంటే ఇంటిజర్స్ కానీ అకర్ణీ సంఖ్యలు. అంటే ఇప్పుడు సపోజ్ 2 ఉందండి, 2/1 అనేది ఇంటిజర్ అంటే ఇందులో ఉండదు అనమాట. సో ఇక్కడ ఏముంటాయి 2/1 3/1 లాంటివి కాకుండా ఇంటిజర్స్ కానిటువంటి అకర్ణీ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి. అలాగే మరి ఇది వెళ్ళి R లో ఉంటుందండి. R లో ఉండేటప్పుడు మనం ఇక్కడ కొంచెం జాగ్రత్తగా దీన్ని కొంచెం రెక్టాంగులర్ గా షేప్ లో తీసుకోవడం. మరి ఈ గ్యాప్ ఏం తీసుకోవాలంటే మనం క్యూ డాష్ అండి. మనం అక్కడ గమనించాలి, ఇక్కడ ఏంటంటే క్యూను క్యూ డాష్ కి మధ్యలో అంటే క్యూ కానివి క్యూ డాష్ కానివి రియల్ నెంబర్స్ అవుతాయి. ఈ రెండు కలిపి రియల్ నెంబర్స్ కదండి. ఈ రెండిట్లో అంటే సపోజ్ ఇలా పెట్టాం అనుకోండి, ఇది n w z దీన్ని q ఇదేమో క్యూ డాష్ అని పెట్టి సపోజ్ ఇలా మనం రియల్ నెంబర్స్ ని చూపించాం అనుకోండి, ఏమిటి నష్టం అంటే ఇక్కడ మరి ఈ గ్యాప్ ఏంటండి, ఇది క్యూ ఇక్కడ వరకు, ఇదేమో క్యూ డాష్. మరి ఇవేంటి, ఇవే నెంబర్లు, ఇక్కడ ఏ నెంబర్లు ఉండవు. క్యూ మరియు క్యూ డాష్ కానివేవి కూడా రియల్ నెంబర్స్ లో ఉండవు. రియల్ నెంబర్స్ అంటే యూనియన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ అంతే. అంటే అందుకనే మనం క్యూని క్యూ డాష్ ని ఈ విధంగా గ్యాప్ లేకుండా చూపించడం అనేది మనం ఇక్కడ చేశాము. సో ఇది మనకి నెంబర్ సిస్టమ్ ని వెన్ డయాగ్రామ్ లో చూపించమంటే ఈ విధంగా మనము చూపించుకోవాలి. అండ్ నోటేషన్ లో రాసుకుంటే n సబ్సెట్ w, w సబ్సెట్ z, z సబ్సెట్ q, q సబ్సెట్ r అండ్ q డాష్ ఈజ్ ఆల్సో సబ్సెట్ ఆఫ్ r. ఈ విధంగా మనము నోటేషన్ ఉపయోగించి నెంబర్ సిస్టమ్ ని చూపించాలి. ఇప్పుడు సబ్సెట్ కాని వాటి చూద్దాం ఒకసారి. a ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అయిందండి, b ఈజ్ ఈక్వల్ టు 2 5 7 9 అని తీసుకున్నానండి.
ఇప్పుడు ఏ బికి సబ్సెట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఏలో 1 ఉంది, బిలో లేదు. 2 ఉంది, బిలో 3 ఉంది, ఇందులో లేదు. మరి ఈ ఏ బిలో ఏలో ఉన్న మూలకాలు 1 మరియు 3 బిలో లేవు కాబట్టి ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి. ఇలాగా మనం సబ్సెట్ కాకపోతే నాట్ సబ్సెట్ అంటామండి. దీన్ని ఏమంటాం మనము? నాట్ సబ్సెట్. ఏలో మూలకాలు కానీ బిలో లేకపోతే నాట్ సబ్సెట్ అని మనము చూపించాలండి. ఇప్పుడు ఒకసారి మనం ట్రై దిస్ పేజ్ నెంబరు 53లో ఉన్నటువంటి ఒకసారి ట్రై దిస్ మనము గమనించినట్లయితే అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 ఇచ్చాడు. ఏ 1 2 3 4 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 2 4 ఇవ్వడం జరిగింది. అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 7 ఇచ్చాడు. అండ్ డి అండ్ 5 ఈజ్ ఎంప్టీ సెట్. We are all know that 5 is empty set. ఇలా ఇచ్చాడండి. ఇప్పుడు ఫైండ్ ద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సబ్సెట్ ఆర్ నాట్ సబ్సెట్. ఈ రెండింటితో ఫిల్ చేయమని చెప్పేసి అడిగాడండి మనకి. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఫస్ట్ వన్ ఏ డాష్ బి. ఇక్కడ ఏ బిలు జాగ్రత్తగా గమనించినట్లయితే ఏలో 1 2 3 4 ఉన్నాయి, బిలో 2 4 మాత్రమే ఉన్నాయి. మరి ఏ సబ్సెట్ బి అవుతుందా? అవ్వదు. కాబట్టి నాట్ సబ్సెట్. ఏ నాట్ సబ్సెట్ బి. రెండోది సి కామా ఏ, సి డాష్ ఏ. ఒకసారి గమనించండి, సిలో ఉన్న మూలకాలన్నీ ఏలో ఉన్నాయా? లేవు. ఇక్కడ 7 అనే మూలకం సిలో ఉంది, ఏలో లేదు. సో 7 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ కాబట్టి ఇక్కడ నాట్ సబ్సెట్ అవుతుందండి. ఇది రెండోది. మూడోది ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే బి అండ్ ఏ. బికి ఏకి మధ్య రిలేషన్ చూడండి. బి అండ్ ఏ, బిలో ఉన్న మూలకాలన్నీ ఏలో ఉన్నాయి కాబట్టి సబ్సెట్. నాలుగోది ఒకసారి చూడండి, ఏ డాష్ సి. ఏలో ఉన్న మూలకాలన్నీ సిలో ఉన్నాయా? 1 2 3 4 ఏలో ఉన్న మూలకాలన్నీ సిలో ఉన్నాయి కాబట్టి సబ్సెట్. ఐదోది ఒకసారి గమనించినట్లయితే బి డాష్ సి. బి మరియు సి, బిలో ఉన్న మూలకాలన్నీ సిలో ఉన్నాయి కాబట్టి సబ్సెట్. ఓకే. ఆరోది గమనించినట్లయితే 5 డాష్ బి. 5 అనేది బికి సబ్సెట్టా కాదా? 5 ఈ సబ్సెట్ ఆఫ్ ఎనీ సెట్ అని చెప్పుకున్నాం కాబట్టి 5 ఈ సబ్సెట్ ఆఫ్ బి అవుతుందండి. రైట్. ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ. ఇప్పుడు ఏమి ఇచ్చాడండి? 5 ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాడు. ఇది ట్రూ స్టేట్మెంటే కదా. ఈ రెండు సమానమే. ఎంటీ సెట్ రెండు కూడాను, ఇది ఎంటీ సెట్ అంటాం, దీన్ని 5 అంటాం. ఈ రెండు ఎంటీ సెట్ ని ఈ విధంగా డినోట్ చేస్తాం మనం. ఇది రాస్టర్ ఫార్మ్ ఆఫ్ ద ఎంటీ సెట్ అన్నమాట. సో ఆ రెండు ఈక్వల్. అండ్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. రెండో చూడండి, 5 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. 5 మీన్స్ నాట్ 0. 5 అంటే 0 కాదండి. 5 ఈజ్ ద నొటేషన్ ఆఫ్ ఎంటీ సెట్. శూన్య సమితిని సూచించే సింబల్ మాత్రమే ఇది. ఇది ఎప్పుడు కూడా 0కి ఈక్వల్ అవుతుంది. 0 అంటే అది 0 ఎలిమెంట్ అంతే. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ గమనించినట్లయితే 0 ఈజ్ ఈక్వల్ టు సెట్ కంటైనింగ్ 0. సెట్ కంటైనింగ్ 0 అనేది ఇది ఒక సెట్ అండి, ఇది ఒక ఎలిమెంట్ అండి. ఇది ఈ రెండు ఈక్వల్ ఎప్పుడు కూడా అవ్వాలన్నమాట. సో మనం దీని నుంచి ఏం గమనించామంటే కొంచెం జాగ్రత్తగా 5 ఎంటీ సెట్ల మధ్య ఉన్న రిలేషన్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సపోజ్ మనం ఇంకోటి మీకు చెప్పాను, 5 ఈజ్ ఈక్వల్ నాట్ ఈక్వల్ టు దిస్ వన్. ఇది 0 కలిగినటువంటి ఒక సెట్. 5 అనేది ఏమిటని మనం చెప్పుకున్నాం, 5 ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ సింగిల్ 10 వితౌట్ ఎనీ ఎలిమెంట్ సెట్ అనమాట. సో ఈ రెండు ఈక్వల్ అవ్వవు కాబట్టి మనం ఇక్కడ నాట్ ఈక్వల్ టు పెట్టుకోవాలండి. సో ఇది ఎక్కువగా మనం ఎగ్జామ్స్లో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి మనం ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ట్రై దిస్ ఒకసారి గమనించినట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ క్వాడ్రిలేటరల్స్ అని ఇచ్చాడండి. బి ఈజ్ ఈక్వల్ టు స్క్వేరు, రెక్టాంగిల్, ట్రెపీజియం అండ్ రాంబస్. ఈ 4 ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఏ సబ్సెట్ బినా బి సబ్సెట్ ఏనా మనం జస్టిఫై అది డిసైడ్ చేయమని చెప్పాడు. అండ్ జస్టిఫై యువర్ ఆన్సర్ అని కూడా చెప్పడం జరిగింది. ఒకసారి మనం జాగ్రత్తగా ఏలో ఏ మూలకాలు ఉంటాయి మనం ఫస్ట్ రాసుకోవాలి. సెట్ ఆఫ్ ఆల్ క్వాడ్రిలేటరల్స్. సెట్ ఆఫ్ ఆల్ క్వాడ్రిలేటరల్స్ అనేసరికి ఇందులోని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎవ్రీ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఏ ఎలిమెంట్ ఆఫ్ ఏ. దట్ మీన్స్ స్క్వేర్ ఈజ్ ఏ ఎలిమెంట్ అండ్ rectangle is a quadrilateral and every trapezium is a quadrilateral and rhombus is a quadrilateral. So every element in B is quadrilateral. So B is subset of A. So quadrilaterals అన్ని A లో ఉన్నాయి, మరి B లో ఉన్నవి కూడా quadrilaterals. కాబట్టి B is subset of A. సో మనం ఇక్కడ క్లియర్ గా మనం ఏం చెప్పొచ్చు, every
element of B is a quadrilateral. Therefore B is subset of A. మనం క్లియర్ గా చెప్పొచ్చు ఇక్కడ A పెద్దది బట్ A నాట్ సబ్సెట్ B అవుతుందండి. A is not subset B ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఏలో ఇందులో లేనిది మనం వాడు తీసుకోవచ్చండి. ఇందులో లేనిది ఏంటంటే ఒక కైట్ తీసుకుందామండి. కైట్ ఈజ్ ఏ క్వాడ్రిలాటరల్. సో కైట్ బిలాంగ్స్ టు ఏ. కైట్ అనేది ఒక క్వాడ్రిలాటరల్, అది ఏలో ఉంది కానీ బిలో లేదు కదా. సో ఆ విధంగా ఏంటంటే మనం బిలో లేనటువంటి ఏదైనా ఒక మూలకం తీసుకోవడానికి ఇక్కడ మనకి అంటే ఈ 4 కానటువంటిది ఇప్పుడు సపోజ్ 4 భుజాలు వేరువేరుగా ఉన్నటువంటి ఒక క్వాడ్రిలాటరల్ తీసుకున్నాం. ఇట్ ఈస్ నాట్ ఏ ట్రెపీజియం, నాట్ ఏ రాంబస్, నాట్ ఏ స్క్వేర్, నాట్ ఏ రెక్టాంగిల్. సో ఇప్పుడు ఇది ఏలో ఉంది బట్ బిలో లేదు కదా, కాబట్టి ఏలో ఉన్న మూలకం బిలో లేదు కాబట్టి ఏ ఈజ్ నాట్ సబ్సెట్ బి. ఇందా మనం చెప్పుకున్న కైట్ ఎగ్జాంపుల్ కి అది స్క్వేర్ అవడానికి రాంబస్ అవడానికి చిన్న అవకాశం ఉంది కాబట్టి దాన్ని మనం తీసుకోకూడదు, ఇలాంటిది ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం ఒకసారి చూద్దామండి. ఏంటి సెకండ్ ప్రాబ్లం అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి, హౌ మెనీ సబ్సెట్ డస్ ద సెట్ ఏ హ్యావ్. ఏకి ఎన్ని ఉపసమితులు ఉంటాయి అని అడుగుతున్నాడండి. హౌ మెనీ సబ్సెట్ డస్ ఏ హ్యావ్, ఏకి ఎన్ని ఉపసమితులు ఉంటాయి అంటే మనం ఇప్పుడు క్లియర్ గా చెప్పుకున్నాం. వాట్ ఈస్ కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ అంటే కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అండి. ఇందులో 4 మూలకాలు ఉన్నాయి. సో దీని యొక్క పవర్ సెట్ అంటే దీని యొక్క ఉపసమితులు అన్ని ఒక సమితిలో రాస్తే దాన్ని ఎన్ ఆఫ్ పి ఆఫ్ ఏ అంటే కార్డినల్ నెంబర్ ఆఫ్ పవర్ సెట్ ఆఫ్ ఏ, దీని యొక్క ఉపసమితుల సంఖ్య అని అర్థం అనమాట. సో ఎన్ని అవుతుంది 2 పవర్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ. 2 పవర్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ అంటే 2 పవర్ 4 అంటే 16 అండి. దీని ఆన్సర్ మనం 16. మరి ఆ సమితిలు ఎలా రాయాలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మరొకసారి రాసి చూపిస్తాను చూడండి. పవర్ సెట్ ఆఫ్ ఏలో ఘాత సమితిలో ఏ ఉప సమితిలో ఏంటంటే వస్తాయి 5 సింగిల్టన్ ఎలిమెంట్స్ అయినటువంటి ఏ బి సి డి వస్తాయి. 2 రాసుకుంటే ఏబి ఏసి ఏడి అలాగే బిసి బిడి అలాగే సితో రాసుకుంటే సిడి. ఇప్పుడు 3 ఎలిమెంట్ ఏబిసి ఏబిడి నెక్స్ట్ ఏసిడి తర్వాత బిసిడి బిసిడి ఇంకా లాస్ట్ వన్ ఏబిసిడి. మనం జాగ్రత్తగా ఒక ఆర్డర్లో రాసుకున్నట్టు ఏది మిస్ అవ్వకుండా వస్తుంది. ఒకసారి లెక్క పెట్టేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో దీని యొక్క ఉపసమితుల సంఖ్య ఎన్ ఆఫ్ పి ఆఫ్ ఏ, దీని యొక్క ఉపసమితుల సంఖ్య మనకి ఎన్ని వచ్చాయండి 16 వచ్చాయండి. 2 పవర్ 4 అంటే మనకి 16. సో ఇక్కడ ఏ విధంగా ఒక పవర్ సెట్లో ఎన్ని మూలకాలు ఉంటాయి మనకు కావాలంటే 2 పవర్ ఆఫ్ ఆ కార్డినల్ నెంబర్ వేసుకుంటే వస్తుందండి. ఒకసారి థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ P ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 5. సో ముందు మనం ఈ సెట్లు రాసేద్దామండి. P అనే సెట్ని రాసేద్దాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ 5 అంటే మనం ఏం చెప్పుకున్నామండి, 5కి ఫ్యాక్టర్స్ రాసుకుంటే 1 into 5 ఇది ప్రైమ్ నెంబర్ కాబట్టి 1 and itself only the factors of 5. Q is equal to set of factors of 25 factors ని 125s 5 5s. సో 1 5 25 అనేది దీనికి యొక్క ఫ్యాక్టర్స్ అవుతాయి. 1 5 25 ఇంకా 125 కూడా మనం ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనలేదు, ఆల్ ద ఫ్యాక్టర్స్. సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ పర్టికులర్ గా ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని చెప్తేనే మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. సో ఇక్కడ ఫ్యాక్టర్స్ చూసుకుంటే 25కి 1 into 125 ఇంకా 2000 5 into 25 అంతేనండి. సో 1 5 25 125 1 5 25 125. ఇప్పుడు మనకి 3 సెట్లు మనకు వచ్చేసాయండి. ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే జస్ట్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్ అని చెప్పేసి చెప్తున్నాడండి. మనకి ఇచ్చినవి తప్పులా, ఏమైనా తప్పులు ఉన్నాయా లేదా ఒప్పులు ఉన్నాయా మనం దాన్ని డిసైడ్ చేయాలి. ఫస్ట్ వన్ పి సబ్సెట్ క్యూ. పి క్యూ ఇది పి సమితి అండి, ఇదేమో క్యూ సమితి, ఇదేమో ఆర్ సమితి. పి సబ్సెట్ క్యూ, పిలో ఉన్న మూలకాలన్నీ ఆర్లో ఉన్నాయి కదా. సో ఇక్కడ మనం క్లియర్గా ఏం చెప్పొచ్చు అంటే ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ పి
are included in Q. Therefore, P subset of Q. First one is right, true statement. Second one, Q subset R. 1, 5, 25. ఈ మూడు మూలకాలు R లో ఉన్నాయి. So Q, all the elements of Q are included in R. Therefore, Q is subset of R. Next one, R subset P. R లో ఉన్న మూలకాలు ఇది ట్రూ అయింది, మన సెకండ్ వన్ ట్రూ అయింది. థర్డ్ వన్ తీసుకుంటే R subset P. R లో ఉన్న మూలకాలు ఏంటంటే 1, 5, 25 and 125. But 25 and 125 belongs to 25, 125 belongs to R. But 25, 125 does not belongs to P. Therefore, R subset P అనేది false statement అండి. ఇదే స్టేట్మెంట్ అవుతుంది false. అలాగే లాస్ట్ వన్ D. P subset of R. ఇది అవుతుందండి. P లో ఉన్న మూలకాలు 1, 5 R లో ఉన్నాయి కాబట్టి ఇది ట్రూ స్టేట్మెంట్ అవుతుంది. సో ఇక్కడ మనకి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే R subset P అనేది ఒకటే ఫాల్స్ స్టేట్మెంట్, మిగతా మూడు కూడా ట్రూ స్టేట్మెంట్స్ కింద మనము తీసుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు ఫోర్త్ వన్ చూద్దాం. రైట్, ఫోర్త్ వన్ చూస్తే మనకేమి ఇచ్చాడు ఒకసారి జాగ్రత్తగా చూడండి. A is the set of prime numbers smaller than 10. B is the set of odd numbers smaller than 10. C is the set of even numbers smaller than 10. How many of the following statements are true? ఇక్కడ మనకి 6 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. A సబ్సెట్ B, B సబ్సెట్ A, A సబ్సెట్ C, C సబ్సెట్ A, B సబ్సెట్ C అండ్ C సబ్సెట్ B. ఈ ఆరింటిలో ఇచ్చినటువంటి ఆరింటిలో ఏది ట్రూ మనం చేయాలంటే ముందుగా మనం ప్రతి సెట్ ని ఫస్ట్ మనం రోస్టర్ ఫామ్ లో రాద్దామండి. A is equal to set of prime numbers smaller than 10. అంటే 10 లోపు ఉన్నటువంటి ప్రైమ్ నంబర్స్ అంటే ఏమిటి మనందరికీ తెలుసు, 2, 3, 5, 7. అండ్ B is equal to odd numbers smaller than 10 అంటే 1, 3, 5, 7, 9. అండ్ C 10 లోపు ఉన్న బేసి సంఖ్యలు మనం రాసుకున్నామండి. B ఇప్పుడు C అంటే 10 లోపు ఉన్న సరి సంఖ్యలు. 10 లోపు ఉన్న సరి సంఖ్యలు ఏంటంటే 2, 4, 6, 8. 10 రాయొచ్చా రాయకూడదా? రాయకూడదు, ఎందుకంటే 10 లోపు అన్నాడు కానీ 10కి సమానంగా అని చెప్పలేదు. సో అన్నిటిని మనం రోస్టర్ ఫామ్ రాసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోస్టర్ ఫామ్ రాసుకున్నప్పుడు ఇప్పుడు ఏ సబ్సెట్ బి ఫస్ట్ మనం చెక్ చేద్దామండి. ఏ సబ్సెట్ బి, ఏలో ఉన్న మూలకాలన్నీ బిలో ఉన్నాయా? 2 లేదు. సో 2 బిలాంగ్స్ టు ఏ, బట్ 2 డస్ నాట్ బిలాంగ్స్ టు బి. దేర్ఫోర్ ఏ నాట్ సబ్సెట్ బి. సో ఫస్ట్ వన్ ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్ అండి. ఏ నాట్ సబ్సెట్ బి కాబట్టి ఫస్ట్ వన్ ఏమైంది మనకి? ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే, సెకండ్ వన్ చూద్దామండి. బి సబ్సెట్ ఏ. బి సబ్సెట్ ఏ అవుతుందా అవదా? బిలో ఉన్న మూలకం 1 బిలో ఉంది, ఏలో లేదు. అలాగే ఇంకా లేనివేంటి? ఒకటే 9, 1 మరియు 9. ఇక్కడ మనం రెండో దానికి 1, 9 బిలాంగ్స్ టు బి, బట్ 1, 9 does not belongs to A. Therefore, B is not subset A. So second one also false statement. Third one, ఏంటి? A subset C. A and C. A లో ఉన్న మూలకాలు 2, 3, 5, 7. B లో ఉన్న మూలకాలు 2, 4, 6, 8. ఒక 2 తప్పితే 3, 5, 7 C లో లేవు. సో మనం ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంట్ అయిపోతుందండి. సో 3, 5, 7 belongs to A, but 3, 5, 7 does not belongs to C. ఇక్కడ మనం అన్నిటికీ చెప్పక్కర్లేదు, ఒక్కటి అవ్వకపోయినా 3 belongs to A but 3 does not belongs to C అని చెప్తే మనకి సరిపోతుంది. బట్ ఇక్కడ మనకి తక్కువ మూలకాలు కాబట్టి రాసుకోవడం సరే. సో A not subset C. సో థర్డ్ వన్ ఆల్సో ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దామండి. ఫోర్త్ వన్ ఏంటి? C సబ్సెట్ A. C లో ఉన్న మూలకాలన్నీ ఏలో ఉన్నాయా? లేవు. 4, 6, 8 C లో ఉన్నాయి, బట్ ఏలో లేవు. సో 4, 6, 8 belongs to A, but C, but 4, 6, 8 not belongs to A. Therefore, C not subset A. So fourth one also false statement. Next one, fifth one ఒకసారి చూద్దాం. ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చాడు? B సబ్సెట్ C. B సబ్సెట్ C. B లో ఉన్న మూలకాలన్నీ ఏలో ఉన్నాయా? ఇక్కడ మనం 1 B సబ్సెట్ C, B సబ్సెట్ C ఇక్కడ చూసుకోవాలి. B లో ఏమో 1, 3, 5, 7, 9 ఉన్నాయి. ఏలోనేమో 2, 4, 6, 8 ఉన్నాయి. ఒక్క మూలకము C లో లేదు. ఇలాంటి సెట్స్ ఏమంటామంటే డిస్జాయింట్ సెట్స్ అంటాం. సో ఇక్కడ డిస్జాయింట్ సెట్స్ కాబట్టి అవి ఎలాగా సబ్సెట్ అవ్వదు.
సో ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే 1 3 5 7 and 9 belongs to B, but 1 3 5 7 9 not belongs to C, therefore B is not subset C. Next one, last one, the sixth one ఏంటండి, C subset B. C అనేది B లో ఉందా? C లో 2 4 6 8 ఉన్నాయి, B లోనేమో ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడేమో ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ క్లియర్ గా మనం ఏం రాయొచ్చు, 2 4 6 8 belongs to C, but 2 4 6 8 not belongs to C, therefore B is C is also not subset B. C is also not subset B. సో మనం ఇక్కడ క్లియర్ గా అన్ని కూడా మనకి ఏమొచ్చాయి, all are the false statements, all of them are false statements. How many of the following statements are true అంటే none of the following below is the true statement. ఒకసారి థింక్ డిస్కస్ లో మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఏంటి, ఈజ్ ఎంప్టీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఒక ఎంప్టీ సెట్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ అవుతుంది. ఎందుకు అవుతుంది? ఎస్, ఇది ఎస్ అండి, ట్రూ. ఎందుకు అంటే యాజ్ వీ కెనాట్ డిస్ప్రూవ్ ఇట్, దీన్ని మనం నిరూపించలేము, అంటే లేదు అని చెప్పలేము కాబట్టి ఇది అవును అయిపోతుంది అనమాట. అంటే ఇఫ్ వి టేక్ ఎన్ ఎలిమెంట్ ఇన్ ఎంప్టీ సెట్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఎ సెట్ అని చెప్పలేము కాబట్టి we cannot prove that an element of empty set is not in a set. So empty set is subset of every set. As we can't disprove it, empty set is a subset of every set. Okay, second one చూస్తే, is any set subset to itself? అంటే ప్రతి సమితి దానికదే ఉపసమితి అవుతుందా? సెకండ్ వన్ చూసుకున్న, ఈజ్ ఎనీ సెట్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, దానికదే ఉపసమితి అవుతుందంటే ఎస్, క్లియర్ గా మనం చెప్పొచ్చు ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే ఇఫ్ యూ టేక్ ఎ ఎలిమెంట్ ఇన్ ఎ సెట్ ఇట్ ఈస్ ఆల్సో కంటైన్ ఇన్ ఇట్, అందులో ఉన్న ప్రతి మూలకం అది కలిగి ఉంటుంది కాబట్టి ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అండ్ ద థర్డ్ వన్, యు ఆర్ గివెన్ టు సెట్స్ సచ్ దట్ set is not a subset of the other. If you have to prove this, how do you prove?